హుండై గ్రాండ్ ఐటెన్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి ఇది 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్. స్పోర్ట్స్ అంటే మనకు వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయండి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది. ఇవైతే మనకు పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. టైర్ కూడా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 90% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది ఇందులో. మనకు వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. డ్రైవ్ అయిన కూడా లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 43,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ కూడా చాలా గుడ్ కండిషన్లో ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 4,30,000 లేదంటే 4,40,000, 4,30,000 కూడా మన కస్టమర్తో డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే i20 వెహికల్ 2012 మోడల్ స్పోర్ట్స్ వెహికల్, డీజిల్ వెహికల్ అండి. 2012 మోడల్ అంటే అరౌండ్ 3 lakh చేంజ్ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే మనకు i20 వెహికలే వస్తుంది. ఇది న్యూ వెహికల్ అయితే అరౌండ్ మనకు డీజిల్ వెహికల్ అయితే ఇది 11 lakhs బడ్జెట్ అండి. 10,50,000 బడ్జెట్ అండి. ఇది మనకు 12 మోడల్ కాబట్టి మనకు 3,30,000, 3,30,000 లేదంటే 3,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ ఉన్న వెహికల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క వెహికల్ మా దగ్గర సర్టిఫైడ్ ఉంటుందండి. సర్టిఫైడ్ మీన్స్ ఆ వెహికల్ వచ్చేసి పిల్లర్స్, ఆప్రాన్, లెగ్స్, నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్. టోటల్ ఓవరాల్గా మనం వెహికల్ 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేసిన తర్వాతనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ఏదైనా సరే, ఈవెన్ ఏసీ వర్క్ చేయకపోయినా సరే, ఏదన్నా యాక్సిడెంట్ ఉన్నా సరే మనం వెహికల్ రిజెక్ట్ చేయడం జరుగుతుందండి. సో మనకు చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు ఆ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా 2 types ఆఫ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉందండి. మనకు సివిల్ స్కోర్ ఉందంటే కనుక మనకు 2014 మోడల్ అబోవ్ తీసుకున్నారంటే మనకు కంపల్సరీగా వెహికల్ మోడల్ను బట్టి మనకు అప్ టు 70 to 80% లోన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు సివిల్ స్కోర్ కింద లేకపోతే కనుక ప్రైవేట్ ఫైనాన్స్ చేసే ఆప్షన్ కూడా ఉంది మనకు. అందుకే ఏంటంటే కనుక మనకు ఓన్ హౌస్ షూరిటీ ఉన్న వాళ్ళు మనకు షూరిటీ ఇస్తే కనుక సరిపోతుందండి. అప్రాక్సిమేట్గా ఒక 60-65% కూడా మనం లోన్ చేసే అవకాశం అయితే ఉందండి. చెవర్లెట్ బీట్ వెహికల్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి మనకు చూసుకుంటే సేఫ్టీ వైజ్గా కూడా ఈ వెహికల్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీ కూడా యూజ్ అవుతుందండి. బెస్ట్ వెహికల్ వచ్చేసి మనకు సర్వీస్కి ఏం ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్క మెకానిక్ దీనికి సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. బట్ దీని స్పేర్ పార్ట్లు అనేది మనకు రాణిగంజ్లో అయితే అవైలబుల్లో ఉంటాయండి. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 2 lakhs నుంచి 220 బడ్జెట్లో, అంటే ఈవెన్ 2 lakhs కూడా మన కస్టమర్తో అయితే డిస్కషన్ చేసి ప్రజెంట్ 260 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అరౌండ్ 2 lakhs, 2,10,000 బడ్జెట్ కూడా కస్టమర్తో మాట్లాడచ్చండి. హుండై Elite i20 అండి. చాలా మంది కస్టమర్లు i20 వెహికల్ గురించి ఎక్కువ కస్టమర్లు వస్తున్నారు. మన దగ్గర అయితే అరౌండ్ 15 to 20 వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి i20 కార్స్. ఇది చూసుకుంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి Elite i20 2015 మోడల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి. ఆస్ట్రా అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్. టాప్ మోడల్లో మనకు 2 air bags, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలాయ్ వీల్స్, ABS, బ్యాక్ వైపర్, సెన్సార్స్, ఇవన్నీ కూడా ఆల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆటోమేటిక్, ఎలక్ట్రిక్ మిర్రర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవ్ కూడా వెరీ లెస్ డ్రైవ్ వెహికల్ అండి. ఓన్లీ 62,000 మాత్రమే డ్రైవ్ అయింది. రీడింగ్, షోరూమ్ ట్రాక్, ఇన్వాయిస్ ఓనర్తో ఉందండి వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే నెగోషియబుల్ ప్రైస్ అండి. యాక్చువల్గా అయితే ప్రైస్ కోడింగ్ చేస్తున్నారు, బట్ నెగోషియబుల్ ప్రైస్ మనకు అప్రాక్సిమేట్గా అయితే 5,60,000 లేదంటే 5,70,000, 5,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. బెస్ట్ ప్రైస్ అండి. 5,70,000 అయినా సరే చాలా రీజనబుల్ ప్రైస్, చాలా బెస్ట్ ప్రైస్. మారుతి రిడ్జ్ వెహికల్ అండి. చాలా మంది కస్టమర్లు అరౌండ్ 2,50,000 అండర్ 3 lakhsలో అయితే చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు. మనకు లాంగ్ జర్నీ కూడా చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. మైలేజ్ పరంగా అడ్వాంటేజ్ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సేమ్ షిఫ్ట్కి ఏదైతే ఇంజన్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఇంజన్ ఉంటుంది ఈ వెహికల్ కూడా. ఇది మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2011 మోడల్ VXI అంటే పెట్రోల్ వెహికల్ మిడ్ వేరియంట్ అండి. మనకి ఇందులో 4 పవర్ విండోస్ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. ఈ టైర్ కండిషన్ చూసుకుంటే మీకు అరౌండ్ 80% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉందండి. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. లర్నింగ్ పర్పస్కి అయినా ఫ్యామిలీకి అయినా సరే చాలా బాగుంటుంది వెహికల్. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కస్టమర్తో మాట్లాడుకుంటే 2,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. 290 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. 2,50,000 లేదంటే 2,60,000, 2,50,000 లేదంటే 2,60,000 బడ్జెట్లో కూడా దీన్ని ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఆల్టో 800 అండి. చాలామంది కస్టమర్ ఆల్టో 800 కూడా అంటే చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. డ్రైవ్ అయిన కూడా లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చాలా బాగుంది. ఇది 2013 మోడల్ VXI పెట్రోల్ వెహికల్ అండి. మిడ్ వేరియంట్ వెహికల్. ఇది చూసుకుంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 2,30,000, 2,30,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి.
వోల్క్స్ వ్యాగన్ పోలో వెహికల్ అండి. ఈ వెహికల్ పర్టికులర్గా చాలా మంది కస్టమర్లు ఇప్పట్లో అడుగుతున్నారు. మనకు సేఫ్టీ వైజ్ చూసుకుంటే వెహికల్ చాలా బాగుంటుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ హైలైన్ టాప్ ఎండ్ వెహికల్ అండి. టాప్ ఎండ్ డీజిల్ వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇది చూసుకుంటే డ్రైవర్ కూడా 82,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చాలా బాగుందండి. ఇందులో మనకు హైలైన్లో వచ్చేసి టాప్ ఎండ్ వెహికల్. టాప్ ఎండ్ అంటే 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, మనకు అలాయ్ వీల్స్, బ్యాక్ వైపరు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో చూసుకుంటే ప్రైస్ వచ్చేసి 4,50,000, 4,50,000 లేదంటే 4,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ వెహికల్ అండి. ఈ వెహికల్ గురించి కూడా మన దగ్గర సేల్ ఎక్కువ ఉంటుంది. ఏ వెహికల్ తీసుకున్నా సరే ఇప్పుడు ఈవెన్ షిఫ్ట్ వెహికల్కి వస్తే కన్నా 10 కార్స్ అవైలబుల్ ఉంటాయి. I20 కార్స్కి వస్తే 20 కార్స్ ఉంటాయి. పోలోకి వస్తే 10 కార్స్ మ్యాక్సిమం మన దగ్గర స్టాక్ అయితే ఎనీ టైం అవైలబుల్ ఉంటాయండి. చూసుకుంటే మనకు షిఫ్ట్లో వచ్చేసి డీజిల్ గురించి చాలామంది ఎక్కువ కస్టమర్లు అడుగుతున్నారు. డీజిల్ వచ్చేసి 2012 మోడల్. ఇది VDI అనమాట. డీజిల్ వెహికల్ మిడ్ వేరియంట్ అండి. 2012 మోడల్ టైప్ 2 మోడల్ అనమాట. 2012లో టైప్ 2 ఉంటుంది. 2000 మీకు 10 మోడల్ కానీ 11 కానీ ఇది ఓల్డ్ షేప్ ఉంటుంది. ఇది న్యూ షేప్ అనమాట. 2011 డిసెంబర్ నుంచి 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇదే ఉంటుంది అనమాట. మనకు చూసుకుంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. డీజిల్ కాబట్టి మనకు 20 దాకా అయితే మైలేజ్ కూడా ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే మనకు 4,65,000 లేదంటే 4,70,000, 4,65,000 లేదంటే 4,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. చాలా బెస్ట్ ప్రైస్ అండి. ఈవెన్ 4,70,000కు మనకి ఈ వెహికల్ వచ్చినా కూడా టైప్ 2 మోడల్ చాలా బెస్ట్ వెహికల్. డీజిల్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ బంద్ అయ్యాయి. సో అందుకని వెహికల్ డీజిల్కి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అండి. ఈ వెహికల్ గురించి చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు. చాలా మంది 3.5 బడ్జెట్లో కూడా డిజైర్ గురించి చాలా మంది కస్టమర్లు కూడా ఎక్కువ కాల్ చేస్తున్నారు నాకు. సో ఇది చూసుకుంటే చాలా బాగుంది వెహికల్. ఇది టైప్ 2 మోడల్ అండి. నిజంగా చెప్తే ప్రైస్ కూడా చెప్తే నిజంగానే షాక్ అవుతారు. 100% చెప్తున్నాను. ఇది 2012 మోడల్ అనమాట. ఇది టైప్ 2 మోడల్ అండి. టైప్ 2 మోడల్ అంటే కన్నా మనకు 2011 వచ్చేసి ఓల్డ్ షేప్ ఉంటుంది. 12 వచ్చేసి న్యూ షేప్ ఉంటుంది. 2012 to 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ సేమ్ ఉంటుంది అనమాట. ఇది చూసుకుంటే వెహికల్ వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. ఒకసారి అవుట్లైనింగ్ కూడా చూసుకోండి మీరు. వెహికల్ అయితే ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ ఉంది. మనకు టైర్స్ కూడా చూసుకుంటే అరౌండ్ మీకు 70 to 80% అయితే టైర్ లైఫ్ కూడా ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మైలేజ్ కూడా బాగా వస్తుంది. రీసేల్ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ వెహికల్లో. చూసుకుంటే మీకు ఇంటీరియర్ కూడా చూసుకుంటే చాలా బాగుందండి. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ అనేది కానీ ఇంటీరియర్ సీట్స్ కానీ డ్యామేజ్ అనేది లేదు. సార్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. ఇందులో మనకు పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయండి. వెహికల్ చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్. 2012 మోడల్. మనకు డిక్కీ స్పేస్ కూడా చూసుకుంటే కన్నా చాలా బాగుంటుంది. డిక్కీ స్పేస్ కూడా లాంగ్ జర్నీకి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది వెహికల్. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ప్రైస్ కూడా చెప్తున్నారు చూడండి, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. యాక్చువల్గా అయితే కన్నా ప్రైస్ కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ఉంది. మీకు అప్రాక్సిమేట్గా ఎంతవరకు రావచ్చో నేను చెప్తున్నాను. 3,20,000 అండి. 3,20,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. 2012 మోడల్ మీరు ఒకసారి బయట మార్కెట్లో ఎంక్వైరీ చేయండి. 3,20,000 అయితే ఎక్కడా ఉండదు. అట్లీస్ట్ 370, 380లో సేల్ ఉంటుంది. బట్ ఇది 3,20,000 అయితే కూడా నేను కస్టమర్తో మాట్లాడిస్తాను. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మీరు ఇప్పుడు చూసిన వెహికల్స్లో ఏదైనా సరే వెహికల్ గురించి డౌట్ ఉన్నా, ఎంక్వైరీ ఉన్నా, దాని వెహికల్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సరే నాకు డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు. నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 9951152399. అగైన్ ఐమ్ టెల్లింగ్ 9951152399 అండి. మీరు ఎవరైనా ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు. మీకు వెహికల్ గురించి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి.